నిజంగానే ఇలా ఇన్వెస్ట్ చేసి ఎవరైనా నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్, రిచ్ పర్సన్ అయిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? మేడం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి రిచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయేలు 95% పైన ఉన్నారు. అవును. మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ రిచ్ అయ్యారా అని మాట్లాడుకున్నాం కదా మ్యూచువల్ ఫండ్స్లో. ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ మాట్లాడుకుందాం మేడం. ఒక 35-36 ఇయర్స్ ఒక కస్టమర్ ఇన్వెస్టర్ అనుకోండి. ప్రతి నెల ఒక వాళ్ళకి వాళ్ళకి ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇద్దరు పిల్లలు, రైట్. వైఫ్ కూడా పని చేస్తున్నారు, హస్బెండ్ ఆల్సో ఇస్ వర్కింగ్. సో ఈయన ఏం చేస్తారంటే ప్రతి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 20,000 సిప్పు కడుతూ వెళ్తుంటారు, ఓకే. రైట్. ఒక 10 years 12 years 15 years ఒక కార్పస్ అనేది 2 crores అనేది కార్పస్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వైఫ్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వాళ్ళ వైఫ్ ఏమో ఒక 34 lakhs వరకు ఒక ఇన్వెస్ట్ చేస్తే ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో దీంతో ఏంటంటే ఈ డబ్బులతో ఆవిడ ఒక ఎస్డబ్ల్యూపి పెట్టుకుని ప్రతి నెల హౌస్ ఎక్స్పెన్సెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, ఓకే. రైట్. సో దీని కాకుండా ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ వైఫ్ ఉద్యోగం మానేద్దాం అనుకుంటుంది. ఓకే, షీ స్టాప్ వర్కింగ్ అనుకోండి, కానీ షీ వాంట్ మనీ. ఒక 25,000 ప్రతి నెల కావాలి అని అనుకుంటున్నారు ఆవిడ.